Welcome to all. BA Final Year Western Political Thought. ప్లేటో ఆదర్శ రాజ్య లక్షణములు. ప్లేటో తన రిపబ్లిక్ గ్రంథంలో ఆదర్శ రాజ్యానికి ఉండవలసిన లక్షణాలను గురించి వర్ణించాడు. ప్లేటో తన రాజ్యము ఆచరణ సాధ్యమేనా కాదా అనే ప్రశ్నతో నిమిత్తం లేకుండా వర్ణించాడు. ప్లేటో ఆదర్శ రాజ్య లక్షణాలు. రాజ్యము వ్యక్తి విరాట్ స్వరూపము. ప్లేటో అభిప్రాయంలో రాజ్యము వ్యక్తి విరాట్ స్వరూపము. వివేకవంతమైన వ్యక్తి ప్రతిబింబమే రాజ్యము. వ్యక్తి క్షేమానికి రాజ్యక్షేమానికి ఎటువంటి సంఘర్షణ లేదు. వ్యక్తిలోని లక్షణములు రాజ్యములో కూడా ప్రతిబింబిస్తాయి అనే ప్రాతిపదికపై ప్లేటో ఆదర్శ రాజ్యాన్ని రూపొందించాడు. నెంబర్ 2, ఆదర్శ రాజ్యంలోని ప్రజల వర్గీకరణ. ప్లేటో పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి రాజ్యాన్ని త్రివర్గ సమాజంగా వర్ణించాడు. మానవ స్వభావంలో హేతువు, ధైర్యము, ఇచ్ఛ అనే 3 లక్షణాలు ఉంటాయని, ఈ 3 లక్షణాలు రాజ్యములో 3 వర్గాలు తాత్విక ప్రభువులు, సైనికులు, శ్రామికులు ఏర్పడటానికి దోహదం చేస్తాయని ప్లేటో భావించాడు. మానవ స్వభావంలోని హేతువు గుణము కలవారు పాలకులుగాను, ధైర్యము గలవారు సైనికులుగాను, ఇచ్ఛగుణము గలవారు శ్రామిక వర్గంగాను రాజ్యములో ప్రతిబింబిస్తారు. అందువల్ల ప్లేటో రాజ్యాన్ని వ్యక్తి విరాట్ స్వరూపముగా వర్ణించాడు. నెంబర్ 3, ఆదర్శ రాజ్యములో విద్యా విధానము. ప్లేటో అభిప్రాయంలో రాజ్యము ఒక విద్యా సంస్థ. ఆదర్శ రాజ్యం ఆదర్శవంతంగా రూపొందాలి. అందువల్లనే ప్లేటో ఆదర్శ రాజ్యంలో ఒక సమగ్రమైన సంపూర్ణమైన విద్యా విధానాన్ని రూపొందించడానికి తగిన జాగ్రత్త వహించాడు. ఆదర్శ రాజ్యంలో భావి పాలకులైన తత్వవేత్తలను తయారు చేయటానికి, ప్రజలను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దటానికి విద్య అవసరము. ఆదర్శ రాజ్యంలో విద్య అందరికీ నిర్బంధమైనది. ఇది స్త్రీ పురుషులకు సమానంగా వర్తిస్తుంది. ఆదర్శ రాజ్యంలో విద్యా విధానం ప్రభుత్వ ఆధీనంలో రూపొంది ప్రభుత్వ అజమాయిషీలో నిర్వహింపబడాలని ప్లేటో అంటాడు. 4, వ్యక్తి నైపుణ్య సిద్ధాంతము. ప్లేటో ఆదర్శ రాజ్యం వ్యక్తుల, వర్గాల వృత్తి నైపుణ్యం మీద ఆధారపడి ఉంది. సుగుణమే జ్ఞానము అనే సోక్రటీసు సిద్ధాంతమే వృత్తి నైపుణ్య సిద్ధాంతానికి కారణమైంది. వృత్తి నైపుణ్య సిద్ధాంతమును అనుసరించి ప్లేటో తన ఆదర్శ రాజ్యంలోని ప్రజలను 3 వర్గాలు తాత్వికులు, సైనికులు, శ్రామికులుగా విభజించాడు. ఈ 3 వర్గాలు తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించుచు వృత్తి నైపుణ్యతను సాధించుకుంటారు. ప్రతి వ్యక్తి తన కర్తవ్యమును నిర్వహించుటయే ధర్మమని ప్లేటో పేర్కొన్నాడు. ప్లేటో ప్రతిపాదించిన ధర్మ సిద్ధాంతము శ్రమ విభజనకు, ప్రత్యేకీకరణకు దారితీస్తుంది. శ్రమ విభజన, వృత్తి నైపుణ్యము, పరస్పర సహకారము అనే అంశాల ఆదర్శ రాజ్యంలో సంఘీభావాన్ని, ఏకత్వాన్ని నెలకొల్పుతాయి అని ప్లేటో అభిప్రాయపడినాడు. తత్వవేత్తలే పాలకులు. ప్లేటో రిపబ్లిక్లో తాత్విక ప్రభుల పాలన గురించి వివరించాడు. ప్లేటో తత్వవేత్తలే పాలకులుగా ఉండాలి, లేదా పాలకులు తత్వవేత్తలు కావాలి, అప్పుడే నగర రాజ్యాలకు వాటి దోషాల నుంచి విముక్తి కలుగుతుంది అంటాడు. తాత్వికులు జ్ఞానప్రియులు, సత్యప్రియులు. తత్వవేత్తలే మానవ స్వభావంలోని సామర్థ్యాన్ని, రాజకీయ సమర్థతను నిర్మూలించగలరు. అందువలన రాజ్యాధికారాన్ని వివేకవంతులైన తత్వవేత్తలే నిర్వహించాలని ప్లేటో అభిప్రాయపడినాడు. వైద్యుడు రోగి పరిస్థితిని ఏ విధంగా తెలుసుకుంటాడో అదేవిధంగా సూక్ష్మబుద్ధి, సాధారణ శక్తి, దూరదృష్టి గల రాజనీతిజ్ఞులు రాజ్యం యొక్క బాగోగులను తెలుసుకుంటారు. పాలకులు పూర్తిగా రాజ్యపాలనలో నిమగ్నుల అగుటకు
ప్లేటో పాలకులకు వ్యక్తిగత ఆస్తి కుటుంబాలను నిషేధించాడు. ఈ విధంగా ప్లేటో అర్హతా సామ్యాన్ని సమర్థించాడు. నెంబర్ 6, పటిష్టమైన న్యాయపాలన. ప్లేటో అభిప్రాయంలో న్యాయపాలన అనగా న్యాయస్థానాలు అనుసరించే నిబంధనలు కాదు, న్యాయానికి కొలమానము చట్టపరిధి కాదు, ప్రతి వ్యక్తి తన పరిధులు దాటకుండుటయే నిజమైన న్యాయపాలన అవుతుంది. ఈ విధానంలో ఒకరి హక్కులను మరొకరు భంగపరచగల అవకాశం ఉండదు. ప్లేటో భావనలో న్యాయ వ్యవస్థ సమగ్రమైనదిగా ఉండి రాజ్యంలో అంతర్భాగంగా రూపొందాలి. ఈ దృష్టితోనే న్యాయపాలనను ఆదర్శరాజ్య లక్షణాలలో ప్రధానమైనదిగా ప్లేటో గుర్తించెను. న్యాయపాలనే రాజధర్మముగా పేర్కొనెను. నెంబర్ 7, ఆదర్శ రాజ్యంలో స్త్రీల ప్రాముఖ్యము. ఆదర్శ రాజ్యములో స్త్రీలకు రాజ్యపాలనలో పురుషులతో పాటు సమాన అవకాశములు ఉండును. ప్లేటో అభిప్రాయంలో స్త్రీలు దేహబలములో తప్ప మేధస్సులో పురుషులతో సమానమైన వారే. అందువల్ల ప్లేటో స్త్రీలకు కూడా యుద్ధ విద్యలలో శిక్షణ ఇవ్వాలని సూచించాడు. ప్లేటో తన ఆదర్శ రాజ్యంలో వ్యక్తిగత కుటుంబ వ్యవస్థను నిర్మూలించాడు. ఆదర్శ రాజ్యంలో స్త్రీలు తమ సమయాన్ని కుటుంబ గృహ కార్యక్రమాలకు పరిమితం చేయనవసరం లేదు. పాలక వర్గానికి చెందిన స్త్రీలకు కుటుంబ కార్యకలాపాలు, సంతాన పోషణ లేనందువల్ల వారికి పురుషులతో పాటు సమాన విద్యా అవకాశాలు కల్పించాడు. ఆదర్శ రాజ్యములో వ్యక్తిగత కుటుంబ వ్యవస్థను నిర్మూలించి రాజ్యంలోని పాలక వర్గాలను ఒకే కుటుంబముగా మార్చటానికి ప్లేటో ప్రయత్నించాడు. తాత్కాలిక వివాహ పద్ధతిని ప్రతిపాదించాడు. ఇదే ప్లేటో కలలుగన్న ఆదర్శ రాజ్యము. ప్లేటో ఆదర్శ రాజ్యముపై విమర్శ. ప్లేటో వర్ణించిన ఆదర్శ రాజ్యము అనేక విమర్శలకు గురి అయింది. నెంబర్ 1, ప్లేటో ఆదర్శ రాజ్యము ఆచరణ సాధ్యము కాదు. తన ఆదర్శ రాజ్యములో ప్లేటో శ్రామిక వర్గాల వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఆదర్శ రాజ్యములో ప్రతిపాదించిన విద్యా విధానం యథార్థంగా పాలక వర్గం వారికి వర్తిస్తుంది. బహుళ సంఖ్యలో ఉండే ప్రజానీకానికి విద్యా సౌకర్యము లేదు. ప్లేటో తన ఆదర్శ రాజ్యానికి ఒక నిర్దిష్టమైన రాజ్యాంగ ప్రణాళిక కానీ శాసన విధానం కానీ ఇవ్వలేదని విమర్శకుల అభిప్రాయము.